లేకుండా కుట్రలు చేసి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ కొట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి, బీఆర్ఎస్ లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణలో చంద్రబాబుకు సహచరులు అనుచరులు ఉన్నారని రేవంత్ ఖమ్మం సభలో కొన్ని టీడీపీ జెండాలు కనిపించే ఈ సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు భిన్న అభిప్రాయాలను ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. కొంతమంది ఇప్పటికీ రేవంత్కు టీడీపీ మీద ప్రేమ ఉందని, చంద్రబాబు మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాదనలకి మరికొంత బలాన్ని ఇస్తుంటే, మరికొంతమంది కేసీఆర్కి పని అయిపోయింది, ఆయన గురించి నేనేం మాట్లాడను అని చెప్పిన రేవంత్ ఈలోగా ఒక రోజు 2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టాలని చెప్పి మాట్లాడుతుండడం, పాతి పెట్టాలి, 100 అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టాలి అని చెప్పి మాట్లాడుతుండడం మరింత సంచలనంగా మారింది. ఒకసారి అసలు రేవంత్ ఏమన్నారు చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. 100 అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టాలి, బొందబెట్టాలి అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. అప్పుడే నిజంగా నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం అంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొన్ని టీడీపీ జెండాలు కూడా రేవంత్ సభలో కనపడడంతో ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, రేవంత్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, ఇంకా టీడీపీ మీద రేవంత్ రెడ్డికి అభిమానం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఒప్పుకున్నారు, నేను అక్కడి నుంచే వచ్చాను, నాకు అభిమానం ఎప్పుడు ఉంటుంది చంద్రబాబు అంటే అని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పటికీ చంద్రబాబు ఫాలోవర్గా చూస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ అసలు స్పెసిఫిక్గా ఏ ఉద్దేశంతో చేశారు అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వర్ధంతి, ఆ సందర్భంలో టీడీపీ జెండాలు కనబడ్డాయి. జనరల్ గా ఖమ్మం గతంలో టీడీపీ కంచుకోట. సో అందులో భాగంగా స్టేట్మెంట్ చేశారు. 2014లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్యే గెలిచారు, అంటే తెలంగాణ తర్వాత కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలి, గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. అంటే ఒక రకంగా టీడీపీని లేకుండా చేశారు, సో నేను బీఆర్ఎస్ లేకుండా చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడు టీడీపీలోనే ఉన్నారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో ఆయన పట్టుబడ్డారు ఆ అంశానికి సంబంధించి. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ అప్పుడే కొత్తగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ సర్దుకుంటున్న సమయంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి కుట్ర చేశారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి. అందులో భాగంగానే స్టీఫెన్సన్ ఎమ్మెల్యేను 5 కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కెమెరాలు పెట్టి ఆపరేషన్ లో ఆయనను పట్టుకున్నటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డిని జైలుకు పంపినటువంటి సిచ్యువేషన్. అప్పుడే ఆయన ఛాలెంజ్ చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతారనేటువంటిది. సో 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత, 2 టర్మ్లు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కూడా ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నా సహచరుడు, గురువు అంటే తప్పేంటి అనేటువంటి స్టేట్మెంట్లు చేశారు. ఇప్పుడు దానికి మద్దతు తెలుపుతూ ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. తెలంగాణలో చంద్రబాబుకు సహచరులు ఉన్నారు, అనుచరులు కూడా ఉన్నారు అంటూ ఆ సభలో ఆయన మాట్లాడడంతో కాస్త టీడీపీ భావజాలం, టీడీపీని ఇష్టపడేటువంటి వారిని కాస్త ఆయన ఒక వాళ్ళలో జోష్ నింపేలాగా స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకుండా చేస్తామనేటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. రేవంత్ రెడ్డి ఏ కాంటెక్స్ట్ లో అన్నారు, ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది అనేటువంటిది ఒకవైపు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ
బీజేపీతో జనసేనతో కలిసి అలయన్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ బద్ద వ్యతిరేకి బీజేపీకి కాంగ్రెస్ కి. కానీ ఈ స్టేట్మెంట్ చేయడం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఆ అంటే స్టేట్మెంట్ తెలంగాణలో టీడీపీ అభిమానుల్ని ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు చాలా ప్రాంతాల్లో, ఖమ్మం కానీ నల్గొండ కానీ మీరు చెప్పినట్లుగా, ఇటు హైదరాబాద్లో అయినా సరే. సో వాళ్ళని కొంత తమ వైపు తిప్పుకునే ప్రయత్నమా ఇది? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే నిజంగానే హైదరాబాద్ బెల్ట్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో కానీ కొన్ని ప్రాంతాల్లో టీడీపీ చాలా ఇప్పటికీ ఇంకా కొంతమంది టీడీపీ శ్రేణులు ఉంటారు. ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రభావం కాస్త చూపుతా ఉంటారు. ఎగ్జాంపుల్ కుక్కటిపల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, ఈ ప్రాంతాల్లో గచ్చిబౌలి కానీ, ఈ ప్రాంతాల్లో అంతా సెటిల్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కాస్త ప్రభావం చూపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం ప్రతి ఎలక్షన్ లో సెటిలర్స్ కీలకమైనటువంటి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు. దానికి రీజన్ వచ్చేటువంటి మున్సిపల్, వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసి ఉండొచ్చు. జనరల్ గా పొలిటీషియన్స్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగా చేశారు. అంటే మళ్ళీ టీఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలంటే టీడీపీని కాస్త జోష్ పెంచేలాగా, టీడీపీ కార్యకర్తలు తమ వైపు తిప్పుకునేలాగా స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా టీడీపీ ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకున్నారు, పటాకులు కాల్చారు, ర్యాలీలు తీశారు రేవంత్ రెడ్డికి మద్దతుగా. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి ఆయన యాప్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో అప్పుడు గతంలో జరిగినటువంటి 2014 తర్వాత జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ దొరకడము, తర్వాత ఆయన జైలుకి వెళ్ళడము, చంద్రబాబు నాయుడు పూర్తిగా మకామంతా ఆంధ్రప్రదేశ్ కు మార్చడము, ఇవన్నీ జరిగిన పరిణామాలు. అంటే టీడీపీ లేకుండా బీఆర్ఎస్ అప్పుడు చేసినటువంటి మాట వాస్తవం. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ పేరు లేదు. సో టీడీపీ అధ్యక్షుడు డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ ఎమ్మెల్సీ తీసుకున్నటువంటి పరిస్థితి ఎల్ రమణ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలంటే కూడా మళ్ళీ బీఆర్ఎస్ లేకుండా చేస్తానటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఫ్యూచర్ లో మళ్ళీ టీడీపీకి ఏమైనా సహకారం తీసుకుంటారా, రేపు ఫ్యూచర్ లో టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయే అవకాశం ఉందా ఫ్యూచర్ లో అనేటువంటి చర్చ జరుగుతా ఉంది సాధారణంగా. అంటే మరోవైపు ఇప్పుడు తొందరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటి మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? అలాగే కేసీఆర్ గురించి నేను పెద్దగా ఫోకస్ చేయను, ఆయన పని అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎక్కువ సమయం కూడా గడవలేదు, మళ్ళీ ఈలోగానే బీఆర్ఎస్ను కేసీఆర్ని 100 అడుగుల కొయ్యి తీసి బొందబెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? ఎగ్జాక్ట్లీ. సాధారణంగా పొలిటికల్ గా ఇట్లాంటి అంటే అవతల పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ మనోస్థైర్యం దెబ్బతీసేలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా సాధారణంగా పొలిటికల్ గా ఉండేటివి ఒకప్పుడు కూడా. ఇప్పుడు టీడీపీ పని అయిపోయింది అనేటువంటిది బీఆర్ఎస్ ఎంతైతే ప్రచారం చేసిందో ఆ రకంగా టీడీపీ ఖతం అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. సో ఇప్పుడు కూడా కేసీఆర్ నిజంగానే ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయారు. ఆయన సర్జరీ అయింది, ఓటమి, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 0 పర్ఫార్మెన్స్, వీటన్నిటి నేపథ్యంలో పదే గుర్తు చేస్తూ మోరల్ గా దెబ్బతీసేటువంటి ప్రయత్నం. ఇది కూడా ఒక రకమైనటువంటి పాలిటిక్స్, ఇది కూడా ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి పాలిటిక్సే. కాబట్టి సాధారణంగా చేసి ఉంటారు. కానీ కేసీఆర్ అంత సాధారణ వ్యక్తి ఏం కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు, పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడుగా పేరుంది కేసీఆర్ కి. సాధారణంగా మనందరూ తెలుసు కేసీఆర్ అంతా ఈజీగా ఉండదు. ఆయన చాలా సూక్ష్మ రాజకీయాలు చేస్తారు, చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతారు, చాలా డెప్త్ లోకి వెళ్ళిపోయే రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నారు, మొన్న వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. సో వివరచన చేస్తా ఉన్నారు. కేసీఆర్ అంతా ఈజీగా రాజకీయాల్లో పార్టీ పూర్తిగా భూస్థాపితమైనటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో అనుకుంటే మేబీ ఎవరితో అలయన్స్ లో భాగంగా ముందుకు వెళ్ళొచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ అట్లా వెళ్ళింది, కానీ పూర్తిగా రాజకీయాల్లో లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. సో జనరల్ గా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన సభలో కొన్ని టీడీపీ జెండాలు కనిపించడం కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డిని చాలామంది నాయకులు కూడా చాలా సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడుతూ ఇప్పటికీ టీడీపీ మనిషి అని మాట్లాడుతుంటారు, లేదంటే చంద్రబాబు మనిషి అని మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయంలో రేవంత్ చాలా సీరియస్ అయ్యారు కూడా గతంలో. అట్ ది సేమ్ టైం నాకు అభిమానం అయితే ఉంటుందన్న విషయాన్ని ఆయన చాలా బాహాటంగానే ఒప్పుకున్నారు. నేను అక్కడి నుంచే వచ్చాను, నా మూలాలు అక్కడే ఉన్నాయి, నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నేను ఎప్పుడు నా ఎఫెక్షన్ వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ ఇంత బహిరంగంగా టీడీపీని నాశనం చేసిన వాళ్ళు, లేదంటే ఎన్టీఆర్ని ఇక్కడ లేకుండా చేసిన వాళ్ళు బీఆర్ఎస్ఏ, అసలు బీఆర్ఎస్ఏ దీని అంతటికి కారణం, 100 అడుగుల కొయ్యి తీసి వీళ్ళని పాతి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కొంత సంచలనంగా మారాయి. ఇంకో 2 రోజుల క్రితమే మనం చూసాం. ఇక నేను కేసీఆర్ గురించి మాట్లాడను, అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆయన గురించి మాట్లాడేందుకు నేను అవసరం లేదు నాకు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈలోగానే ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. మరొకసారి రేవంత్ ఏమన్నారు అంటే అట్ ది సేమ్ టైం రేవంత్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కువ శాతం మంది సమర్థించడం లేదనే చెప్తున్నారు.
అతి తక్కువ శాతం మంది మాత్రమే అవును మేము సమర్థిస్తున్నాం అంటూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ఆ పోల్ చూస్తే ఆర్టీవీ అడిగింది రేవంత్ కామెంట్స్ని మీరు సమర్థిస్తారా, కామెంట్ చేయండి అంటే నో అంటూ 67% మంది అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ లేదంటే కేసీఆర్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను మేము సమర్థించడం లేదు అంటున్నారు. అట్ ది సేమ్ టైం టీడీపీకి నిజంగా నష్టం చేసింది కేసీఆర్ కాదు అని వీళ్ళు